నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో వేల సంఖ్యలో అపార్ట్మెంట్లలోని ఫ్లాట్లు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి తాజా గణాంకాలు తెలుపుతూ ఉన్నాయి. కువైట్లో గత ఏడాది చివరి నాటికి 55,300కు పైగా అపార్ట్మెంట్లతో సహా మొత్తం 1,39,800 రియల్ ఎస్టేట్ యూనిట్లు ఖాళీగా ఉన్నట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ విడుదల చేసిన తాజా నివేదికలో వెల్లడయ్యింది. కంప్యూటరైజ్డ్ నెంబర్ కలిగిన PACIలో నమోదు అయిన మొత్తం యూనిట్లలో ఇది 17.6% ఉందని చెప్పేసి కువైట్ దేశంలో మొత్తం 8,04,200 రియల్ ఎస్టేట్ యూనిట్లు ఉండగా వాటిలో 3,58,300 అపార్ట్మెంట్లు ఉన్నాయని చెప్పేసి వాణిజ్య అవసరాల కోసం ఉపయోగిస్తూ ఉన్న 10,971 అపార్ట్మెంట్లు కూడా ఉన్నట్లు నివేదిక పేర్కొంది. అదేవిధంగా 1,79,200 ఇల్లు, 1,64,500 దుకాణాలు ఉన్నాయని చెప్పేసి కువైట్ దేశంలో 102 హోటళ్లు, 1,144 పాఠశాలలు, 103 ఆసుపత్రులు, 114 క్లినికులు, 28 కాలేజీలు ఉన్నాయి. అలాగే మొత్తం 1,594 మసీదులు, 100 క్లబ్బులు, 177 పార్కులు, 374 అసోసియేషన్ కార్యాలయాలు, 1,411 ప్రభుత్వ భవనాలు ఉన్నట్లు తాజా నివేదికలో పేర్కొంది. ఇక ఫ్యాక్టరీల విషయానికి వస్తే 1,208 ఫ్యాక్టరీలు, 6,951 ఫారాలు, 5,073 వాణిజ్య భవనాలు, 8,256 పశువుల శాలలు, 1,018 గుర్రపు శాలలు కూడా కువైట్ దేశంలో ఉన్నాయని చెప్పేసి పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ పేర్కొంది. కువైట్ దేశవ్యాప్తంగా 55,300 అపార్ట్మెంట్లు ఖాళీగా ఉన్నా సరే కానీ డిమాండ్ సృష్టించి కువైట్లో ఎక్కువ మంది అపార్ట్మెంట్లలో మనం చూసుకుంటే ప్రవాసులు ఎక్కువగా నివసిస్తూ ఉంటారన్నమాట. అలాగే ఖాళీగా ఉన్నా సరే కానీ ఆ ఖాళీలను చూపించకుండా డిమాండ్ క్రియేట్ చేసి ప్రవాసుల దగ్గర ఎక్కువ అద్దెను వసూలు చేస్తూ ఉన్నారని చెప్పి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఆ ఖాళీగా ఉన్న అపార్ట్మెంట్లకు కూడా ప్రవాసులు ఉండేందుకు అనుమతిస్తే కానీ రెంట్లు అద్దె ధరలు తగ్గుతాయని చెప్పేసి కువైట్లో ఉన్న రియల్ ఎస్టేట్ నిపుణులు తెలుపుతూ ఉన్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.